మహాభారతం 95వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో శ్రీకృష్ణుడిని రథాన్ని ఇరుసేనలకు మధ్యగా పోనిచ్చి ఆపమంటాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అలాగే చేస్తాడు. తర్వాత శత్రుపక్షంలో ఉన్నవారంతా తనవారే అని దుఃఖిస్తూ గాంధీవం జారవిడిచి యుద్ధం చేయలేనంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి దుఃఖాన్ని పోగొట్టి మనిషిగా పుట్టినందుకు కర్మ చేసి తీరవలసి ఉంటుందంటూ భగవద్గీత వినిపిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. శ్రీకృష్ణుని గీతాబోధతో నీరసించిన అర్జునుడు తిరిగి యుద్ధోన్ముఖుడు అవుతాడు. తర్వాత ధర్మరాజు తన కవచాన్ని విడిచి అస్త్రాలను రథంపై ఉంచి రథం దిగి కౌరవసేన వైపుగా వేగంగా నడిచి వెళ్ళాడు. అతను అలా ఎందుకు వెళుతున్నాడో తెలియక ఎందుకు అటు వెళుతున్నావు అంటూ సోదరులు అడిగినా వారికి సమాధానం చెప్పకుండా అటు నడిచాడు. దాంతో వారు కూడా అతడిని అనుసరించారు. వారి వెనుక శ్రీకృష్ణుడు కూడా అనుసరించాడు. అలా వెళ్లిన ధర్మరాజు మొదట భీష్ముని వద్దకు వెళ్లి అతని పాదాలకు నమస్కరించి నాకు జయము కలిగేలా ఆశీర్వదించమని, మిమ్ములను గెలిచే ఉపాయం చెప్పమ్మని అడుగుతాడు. దానికి భీష్ముడు నీవు కోరుకున్నదే జరుగుతుంది అని, నన్ను గెలిచే ఉపాయం సమయం వచ్చినప్పుడు చెబుతాను అని అంటాడు. తర్వాత ధర్మరాజు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి నమస్కరించి అదే విధంగా అడుగుతాడు. ద్రోణుడు కూడా నీవు కోరుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి, యుద్ధరంగంలో నాకు బంధువు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే నేను ఆయుధం వదిలిపెడతాను. ఆ సమయంలో మాత్రమే నన్ను గెలవగలరు, లేనట్టయితే గెలవలేరు అని చెప్తాడు. తర్వాత ధర్మరాజు కృపాచార్యుని చేరి అతనికి వినయంతో నమస్కరించి తనకు విజయం చేకూరేలా మిమ్ములను గెలిచేలా ఆశీర్వదించమని కోరుతాడు. దానికి కృపాచార్యుడు కూడా ద్రోణుడు చెప్పిన విధంగానే తనను యుద్ధరంగంలో ఎవరూ గెలవలేరని, అయితే నేను ప్రతిరోజు నీ గెలుపునే కోరుకుంటానని, నీకు విజయం కలుగుతుందని ఆశీర్వదిస్తున్నానని చెప్తాడు. తర్వాత ధర్మరాజు మద్రరాజ్యపు రాజు శల్యుని వద్దకు వెళ్లి శత్రువులను జయించేలా తనకు యుద్ధానికి అనుమతిని ఇవ్వమని కోరుతాడు. దానికి శల్యుడు ధర్మరాజు అంత వినయంగా తనను కూడా అడిగినందుకు సంతోషించి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ దుర్యోధనుడి వైపున పోరాడవలసి వస్తోంది, కానీ నేను మీ వైపు మంచి జరగాలని ఆలోచించేవాడినే అన్నాడు. అయితే శల్యమహారాజా, నేను ఇంతకు క్రితం చెప్పినట్టుగా నీవు కర్ణుని సారథిగా ఉన్నప్పుడు అతడి పౌరుషాన్ని పరాక్రమాన్ని నీరుగార్చి నిరుత్సాహపరిచేలా చేసి మాకు యుద్ధంలో పరోక్షంగా సహకరించు అని కోరాడు. గతంలో నన్ను కోరిన నీ కోరిక గుర్తు ఉంది ధర్మరాజా, నేను తప్పకుండా అలా చేయగలను అన్నాడు. తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్లను వెంట తీసుకుని కౌరవసేనల మధ్య నుండి వెనక్కు మరలి తన సేనలను చేరాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్లి, కర్ణ, నీవు భీష్ముడు తగులాడుకుని భీష్ముడు చచ్చేదాకా రాను అని శపథం చేశావు కదా, మరి భీష్ముడు చచ్చేంతదాకా ఊరక ఇంట్లో చూస్తూ కూర్చుని ఉండటం దేనికి? అప్పటిదాకా పాండవుల వైపుకు వచ్చి పోరాడు. భీష్ముడు మరణించాక వెళ్లి కౌరవ పక్షంలో చేరి పాండవులతో పోరాడు అని అడిగాడు. దానికి కర్ణుడు, కృష్ణ, నేను దుర్యోధనుడి ప్రాణస్నేహితుడిని, అతడి క్షేమం కోరేవాడిని, అందుకని అతనికి ఇష్టం లేని పనిని నేను ఎప్పటికీ చేయలేను. అతని కోసం నా ప్రాణాలను త్యాగం చేయగలవాడినే కాని ఇలా వంచన చేయగలవాడిని కాను అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడ నుండి వెనుతిరిగాడు. ఆ తర్వాత ధర్మరాజు కౌరవసేనను ఉద్దేశించి, ఏ వీరుడైనా మా వైపుకు రావాలని కోరుకుంటే రావచ్చు అంటూ సైన్యం మధ్యలో నిలబడి గట్టిగా అరిచాడు. ధర్మరాజు ఆహ్వానాన్ని విని అంతవరకు కౌరవులతో నిలబడి ఉన్న యుయుత్సుడు, ధర్మరాజా, మీరు అంగీకరిస్తే ఈ మహాయుద్ధంలో మీ వైపున ఉండి కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. తప్పకుండా రా యుయుత్స, ఇటువైపు రావడం వల్ల ధృతరాష్ట్ర మహారాజు వంశం నిలిచి ఉంటుంది, తర్వాత నీవే ఆయనకు పిండం పెట్టేవాడిగా మిగిలి ఉంటావు అన్నాడు ధర్మరాజు. ఆ విధంగా ధర్మరాజు ఆహ్వానంతో యుయుత్సుడు పాండవుల వైపుకు వచ్చి నిలిచాడు. జరుగుతున్నదంతా చెబుతున్న సంజయుడిని, ఇరుసేనలలో ముందుగా ఎవరు దాడికి దిగారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు తిరిగి చెప్పటం కొనసాగించాడు. దుర్యోధనుడు తన సోదరులతో కలిసి భీష్ముడిని ముందుంచుకుని కదిలాడు.
పాండవులు భీముని ముందుంచుకుని కదిలారు. ఇరు సేనలు ఒకేసారి ఉత్సాహంతో ఉద్వేగంతో తలబడ్డాయి. శరీరం జలధరించింది. వెంట్రుకలు నిక్కబొడుచుకుని గుండెలు జారిపోయేలా భీకరంగా అస్త్రశస్త్రాల రథాల శబ్దాలు వినిపించాయి. వీటన్నింటినీ మించిన భీముని భీకరమైన గర్జనలు వినిపించాయి. గదను గిరగిరా చక్రంలా తిప్పుతూ బాణాలను సంధిస్తూ, వీరులారా మేరునగ ధీరులారా, ముందుకు ఉరకండి, శత్రువులను చీల్చండి అని తన సైనికులను ఉత్సాహపరుస్తూ విజృంభించాడు భీముడు. భీమసేనుని దాటికి కౌరవ సైన్యం వణికింది. ఏనుగులు గుర్రాలు అదిరిపోయి మూత్ర విసర్జన చేశాయి. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, శల్యుడు, దుర్మర్శనుడు, పురుమిత్రుడు, జయుడు, భోజుడు, సోమదత్తుడు, అతని కొడుకు భూరిశ్రవుడు భీమునిపైన పాండవ సైన్యం పైన బాణాలను విడిచారు. దాంతో భీముని సైన్యం వెనుకగా ఉన్న అభిమన్యుడు, నకుల సహదేవులు, ఉపపాండవులు కౌరవులపై తమ బాణాలతో తీవ్రమైన దాడికి దిగారు. కౌరవ పాండవ వీరులు విడిచిన బాణాలు ఆకాశాన్ని కప్పివేశాయి. వారి వింటి నారి శబ్దాలు భీకరంగా మారుమోగాయి. తర్వాత భీష్ముడు మృత్యుపాశం లాంటి తన ధనస్సుతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దాంతో అర్జునుడు కూడా తన గాంధీవంతో తన తాత భీష్మ పితామహుడిని ఎదుర్కొన్నాడు. అక్కడ ఇద్దరు భయంకరమైన సంగ్రామం చేశారు. అదే సమయంలో సాత్యకి కృతవర్మతోనూ కోసలరాజు బృహద్బలునితో అభిమన్యుడు తలబడ్డారు. బృహద్బలుడు అభిమన్యుని ధ్వజాన్ని నరికి సారథిని చంపివేశాడు. దానితో ఆగ్రహించిన అభిమన్యుడు 9 బాణాలతో బృహద్బలుని గాయపరిచాడు. ఒక బాణంతో అతని ధ్వజాన్ని నరికి, ఒక బాణంతో అతని సారథిని చక్రరక్షకుడిని చంపివేశాడు. మరోవైపు భీమునికి దుర్యోధనుడికి మధ్య యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తమ బాణాలతో తీవ్రంగా గాయపరుచుకుంటూ పోరాటం చేశారు. దుశ్శాసనునితో నకులుడు తలబడ్డాడు. దుశ్శాసనుని సారథిని చంపి అతని గుర్రాలను కూల్చివేశాడు. అలా ఇద్దరి మధ్య పగతో కూడిన యుద్ధం చెలరేగింది. దుర్ముఖునితో సహదేవుడు అదే విధంగా భీకరంగా తలబడ్డాడు. యుధిష్ఠరుడు స్వయంగా శల్యునితో యుద్ధానికి దిగాడు. ఒకరి ధనస్సులను ఒకరు విరుచుకుంటూ భయానక సంగ్రామం జరిపారు. అలా దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ద్రోణుడు దృష్టద్యుమ్నుని ధనస్సును విరిచి రథాన్ని కూల్చాడు. దృష్టద్యుమ్నుడు మరొక రథం ఎక్కి ధనస్సు ఎక్కుపెట్టి శరపరంపరలను కురిపించి ద్రోణాచార్యుడిని చీకాకు పరిచాడు. శంకుడు అనే వీరుడు సోమదత్తుని కొడుకు భూరిశ్రవుని చేతిపై బలంగా కొట్టాడు. భూరిశ్రవుడు శంకుని మెడపై కొట్టాడు. పాండవుల పక్షం వైపు నుండి పోరాడుతున్న చేదిరాజు దృష్టకేతుకు బాహ్లీకునికి మధ్య పోరాటం జరిగింది. శిఖండి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. విరాటుడు భగదత్తునితో తలబడ్డాడు. వారిద్దరికి మధ్య భీకర యుద్ధం జరిగింది. పాండవ పక్షం వాడైన బృహక్షత్రుడికి కృపాచార్యునికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ద్రుపద మహారాజుకు కౌరవుల బావ జయద్రథునికి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. వికర్ణునికి సుతసోమునికి మధ్య యుద్ధం జరిగింది. చేకితానుడు సుశర్మ తలబడ్డారు. శకుని ప్రతివిందునితో తలబడ్డాడు. సహదేవుని కొడుకు శృతకర్మ కాంబోజరాజు సుదక్షునితో యుద్ధం చేశాడు. అర్జునుడి కొడుకు ఇరావంతుడికి శృతాయువుకి మధ్య భీకర సంగ్రామం జరిగింది. ఇరావంతుడు శృతాయువు గుర్రాలను చంపివేశాడు. శృతాయువు ఇరావంతుని గుర్రాలను చంపివేశాడు. విందాను విందులు కుంతిభోజునితో భీకర పోరు సలిపారు. ఇలా ఏనుగుల దళం ఏనుగులతో, గుర్రాల దళం గుర్రాలతో, కాల్బలంతో తలబడ్డాయి. అక్కడ యుద్ధం అనే ఉన్మాదం నలుదిక్కులకు రక్తాన్ని పులిమింది. అనేక మంది వీరులు మరణించారు. ఎంతో మంది కాళ్ళు తెగి, చేతులు తెగి, తలలు పగిలి మూలుగులతో ప్రదేశం గూర్నిల్లింది. అప్పుడు దుర్యోధనుడు దుర్ముఖుడిని, కృతవర్మని, కృపుడిని, శల్యుడిని, వివింశతిని ఒక్క దగ్గర చేర్చి వారిని భీష్ముడికి ముందుంచి పాండవ సేనలోకి తీవ్రంగా లోతుగా చొచ్చుకు వెళ్లమని చెప్పాడు. ఆ 5 మహారథులు పాండవులను చీల్చివేస్తూ ముందుకు దూసుకు వెళ్లారు. భీష్ముడు వారికి ఏ విధంగా, ఏ వేపుగా ఎవరు ఎలా రణం చేయాలో ఆదేశిస్తూ ఇసుకను చల్లినట్టుగా స్వయంగా తాను బాణాలను విడుస్తూ ముందుకు కదిలాడు. భీష్ముని విజృంభణను చూసిన అభిమన్యుడు విపరీతమైన ఆగ్రహంతో ఒక వాడి అయిన బాణంతో అతని ధ్వజాన్ని విరగగొట్టాడు. అతనికి ముందు నుండి యుద్ధం చేస్తూ విధ్వంసం చేస్తున్న శల్యుడు మిగతా 4 రాజులను తన శర పరంపరలతో భయానకంగా ఎదుర్కొన్నాడు. అటువేపుగా వచ్చిన కృపాచార్యునిపై దాడి చేసి అతని వింటిని విరిచివేశాడు. అక్కడ అభిమన్యుడు ఒక్కడే గుండ్రంగా బొంగరంలా తిరుగుతూ, కంటికి కనబడనంత వేగంగా చేతులను కదుపుతూ, బాణాలను సంధిస్తూ
భీష్మునితో సహా అందరినీ గాయపరిచాడు. ఒకరి గుర్రాలు కూలిపోయాయి, ఒకరి రథం కూలిపోయింది, ఒకరి సారథి చనిపోయాడు, ఒకరి కిరీటం ఎగిరిపోయింది. అభిమన్యుని పరాక్రమాన్ని చూసి భీష్ముడు ఆనందించాడు. అర్జునుడికి తగిన కుమారుడు అని అనుకున్నాడు. అదే సమయంలో ఆకాశంలో కురుపాండవ యుద్ధాన్ని చూడడానికి గుమిగూడిన దేవతలు కూడా అతని యుద్ధకాండను చూసి ఆనందించారు. తర్వాత భీష్ముడు అభిమన్యునిపై ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించి కట్టడి చేసి ఆ తర్వాత వేలాదిగా బాణాలతో అభిమన్యుడిని కప్పేశాడు. ఇది చూసిన విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, కేకయ రాజకుమారులు 5 భీమసేనుడు పరిగెత్తుకుని అభిమన్యునికి రక్షణగా వచ్చారు. అప్పుడు భీష్ముడు సాత్యకిని 9 బాణాలతోనూ, ద్రుపదుడిని 3 బాణాలతోనూ కొట్టి ఒక బాణంతో భీముని ధ్వజాన్ని విరగకొట్టాడు. దాంతో భీముడు మరింత ముందుకు ఉరికి ఒక బాణంతో భీష్ముణ్ణి, ఒక బాణంతో కృపాచార్యుణ్ణి, 8 బాణాలతో కృతవర్మని గాయపరిచాడు. ఒకవైపు ఈ విధమైన యుద్ధకాండ జరుగుతూ ఉండగా విరాటరాజు కుమారుడు ఉత్తరుడు ఏనుగును ఎక్కి ముందుకు ఉరుకుతూ వచ్చి శల్యునితో తలపడ్డాడు. తన పైకి దూసుకు వచ్చిన ఉత్తరుని ఏనుగుపై బాణాలు వదిలాడు శల్యుడు. దాంతో ఉత్తరుని ఏనుగు శల్యుని రథాన్ని తొక్కివేసింది. దాంతో ఆగ్రహించిన శల్యుడు తన పదునైన కరవాలంతో ఏనుగు తొండాన్ని నరికివేశాడు. తర్వాత శల్యుడు మరొక రథం ఎక్కి ఒక శక్తివంతమైన బాణాన్ని ఉత్తరునిపై ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు ఉత్తరుడు అక్కడే కూలి మరణించాడు. దీనినంతటినీ చూసిన ఉత్తరుని సోదరుడు శ్వేతుడు శల్యుని చంపడానికి పరిగెత్తుకు వచ్చాడు. వాడి అయిన వందలాది బాణాలను శల్యునిపైకి విడిచాడు. శల్యుడు తట్టుకోలేక తల్లడిల్లాడు. అప్పుడు కురుసేనలోని 7 మహారథులు శల్యునికి చుట్టూ నిలిచి రక్షించారు. ఇక 7 వీరులకు శ్వేతునికి మధ్య భీకర సమరం చెలరేగింది. శ్వేతుడు ఆ 7 ధనస్సులు విరగగొట్టాడు. పదునైన బాణాలతో వారిని గాయపరిచాడు. వారు కూడా శ్వేతునిపైకి బాణాలు వదిలారు. కాని వాటినన్నింటినీ ఖండించి ఒక భీకర అస్త్రంతో రుక్మరథుడు అనే వీరుణ్ణి కొట్టాడు. అతడు అక్కడే స్పృహ తప్పాడు. తర్వాత మిగతా 6 రథాలను కదలనివ్వని రీతిలో తన బాణాలతో కట్టడి చేసి శల్యుణ్ణి చంపడానికి ముందుకు ఉరికాడు. ఒక్క క్షణంలో శల్యుని తల తెగి నేల రాలేదే. కాని దుర్యోధనుడు భీష్ముణ్ణి తీసుకుని వచ్చి శ్వేతునికి ఎదురు నిలిచాడు. ఆ సమయంలో శ్వేతుని వెనక 1,00,000 మంది సైన్యం ఉంది. ఇక భీష్మ శ్వేతులకు మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు. తర్వాత భీష్ముడు చెలరేగిపోయి అన్ని వేపులకు బాణాల్ని సంధిస్తూ పాండవ సేనా సంహారాన్ని సాగించాడు. కాని శ్వేతుడు భీష్ముడిని బలంగా ఢీకొట్టి తీవ్రంగా అడ్డుకున్నాడు. ఆ సమయంలో తిరిగి కృతవర్మ, కృపాచార్య లాంటి వీరులు భీష్ముని చుట్టూ రక్షణగా చేరారు. ఇక శ్వేతుడు అప్పుడు అటువైపు నుండి తిరిగి కౌరవసేనపై బాణాలు విడుస్తూ భీకర సంగ్రామం సాగించాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు కుప్ప కూలిపోయాయి. ఒక్క భీష్ముడు మాత్రమే నిటారుగా పరాక్రమంతో నిలబడి ఉన్నాడు. ఆ పూట శ్వేతుడు గాని అలా అడ్డుపడకుండా ఉంటే ఒక్క రోజులోనే పాండవ సైన్యం అంతరించి ఉండేది. శ్వేతుడు మరింత చెలరేగి తీక్షణమైన బాణాలతో భీష్ముణ్ణి బాగా గాయపరిచాడు. దాంతో భీష్ముడు ఆగ్రహించి 4 బాణాలు విడిచి శ్వేతుని 4 గుర్రాలను చంపాడు. 2 అతని ధ్వజాన్ని ఎగరగొట్టాడు. ఒకదానితో సారథి తలను ఎగరగొట్టాడు. దాంతో రథం నుండి కిందికి దూకాడు శ్వేతుడు. అనేక బాణాలతో భీష్మునిపై విరుచుకుపడ్డాడు. అప్పుడు భీష్ముడు ఒక బ్రహ్మాస్త్రం లాంటి బాణాన్ని మంత్రించి శ్వేతునిపై విడిచాడు. అది అతి భయానకమైన తీరులో వెళ్లి శ్వేతుని కవచాన్ని చీల్చి రొమ్ములోకి దిగిపోయింది. శ్వేతుడు ఆహ్ అంటూ అరుస్తూ నేలకు ఒరిగిపోయాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.